సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎవరెస్ట్ ఎత్తుకు రక్షణ బంధం, భారత్ ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు, మెటబాలిక్ సిండ్రోమ్ను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం, సోషల్ మీడియా వినియోగంపై వయసుల వారీ నియంత్రణలు, మార్కుల్లో తేడా వస్తే టీచర్లకు జరిమానా, ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే 1972కు సమాచారం ఇవ్వాలి. కలెక్టర్ లక్ష్మీశా, సిపి రాజశేఖరబాబు వెల్లడి. ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ఆల్బెండజోల్, నులిపురుగుల నివారణ దినోత్సవంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా. ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరమే, కెనడాపై న్యూజిలాండ్ ఘన విజయం. డి విటమిన్ ఎలా లభిస్తుంది? ఈరోజు వార్తలను చూద్దాం. ఎవరెస్ట్ ఎత్తుకు రక్షణ బంధం. భారత్ ఫ్రాన్స్ మధ్య రక్షణ బంధాలు ఎవరెస్ట్ స్థాయికి చేరుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ఎగరగలిగే ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్లు, హ్యామర్ క్షిపణులను భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా ఉత్పత్తి చేయనున్నాయి. రక్షణ అంశాల్లో సమన్వయం, సమగ్రత కోసం ఇరు దేశాల సైన్యంలో పలువురు సైనికాధికారులను పరస్పరం నియమించుకోనున్నాయి. మొత్తంగా రక్షణ, కీలక ఖనిజాలు, అత్యాధునిక సాంకేతికతలు, ఆరోగ్య రంగాల్లో పరస్పర సహకారం కోసం భారత్ ఫ్రాన్స్ మధ్య 21 ఒప్పందాలపై ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ మంగళవారం సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఇరువురు నేతలు అభివర్ణించారు. మెటబాలిక్ సిండ్రోమ్ను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. నేటి ఆధునిక జీవనశైలిలో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో మెటబాలిక్ సిండ్రోమ్ ఒకటి. ఇది ఒక్క వ్యాధి కాకుండా శరీరంలో ఒకేసారి కనిపించే కొన్ని ప్రమాదకర పరిస్థితుల సమాహారం. ఈ పరిస్థితి నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, షుగర్, స్ట్రోక్స్, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉంది అని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డి రవికుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన 1355వ వీక్లీ ఆరోగ్య సదస్సులో ఆయన మెటబాలిక్ సిండ్రోమ్ అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా పెరగడం, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, మంచి కొలెస్ట్రాల్ తగ్గడం, చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వంటి అంశాలు కలిసి మెటబాలిక్ సిండ్రోమ్గా పేర్కొంటారని అన్నారు. అసమతుల్య ఆహారపు అలవాట్లు, అధికంగా ఫాస్ట్ ఫుడ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, శారీరక చురుకుదనం లేకపోవడం, అధిక ఒత్తిడి, నిద్రలేమి, పొగ త్రాగడం మరియు మద్యపానం వంటి జీవనశైలి సంబంధిత అంశాలే మెటబాలిక్ సిండ్రోమ్కు ప్రధాన కారణాలు అన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, మధ్య వయసు వారు, కుటుంబ చరిత్రలో షుగర్ లేదా హార్ట్ డిసీజ్ ఉన్నవారు ఈ సిండ్రోమ్కు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం అన్నారు. రక్తపోటు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, నడుము చుట్టుకొలత వంటి పరీక్షలు మెటబాలిక్ సిండ్రోమ్ను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు. సరైన జీవనశైలి మార్పులతో ఈ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చు అన్నారు. సమతుల్యమైన ఆహారం, రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం, బరువును అదుపులో ఉంచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్రపోవడం మెటబాలిక్ సిండ్రోమ్ను నివారించడమే కాకుండా దానివల్ల వచ్చే సంక్లిష్టతలను కూడా తగ్గిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ మెటబాలిక్ సిండ్రోమ్ గురించి సరైన అవగాహన పెంచుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే ఆరోగ్యకరమైన జీవితం వారి సొంతం అన్నారు. సోషల్ మీడియా వినియోగంపై వయసుల వారీ నియంత్రణలు. సోషల్ మీడియా వినియోగం విషయంలో వయసుల వారీగా నియంత్రణలు పెట్టే అంశాన్ని సోషల్ మీడియా వేదికలతో చర్చిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మంగళవారం ఆయన ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరుగుతున్న ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో డీఫేక్ పోస్టుల మీద, వయసుల వారీ నియంత్రణల మీద ఏం చేయాలనే దాని మీద సోషల్ మీడియా సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో సోషల్ మీడియాపై ఎలాంటి నియంత్రణలు వచ్చినా అది మెటా, గూగుల్ లాంటి సంస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, డెన్మార్క్, స్పెయిన్ దేశాలు 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే దిశగా చర్యలు తీసుకున్నాయి.
ఈ దేశాలలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతా అనుమతించరు. 13 నుండి 16 వయసు పిల్లలకు తల్లిదండ్రుల పర్యవేక్షణలో అనుమతిస్తారు. కొత్త వాళ్లకు మెసేజ్ చేసే అవకాశం ఉండదు. టార్గెటెడ్ యాడ్స్ ఉండవు. ఇదిలా ఉండగా వారం రోజుల్లో భారత్కు 20,000 జీపీయూల డేటా స్టోరేజ్ అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. మార్కుల్లో తేడా వస్తే టీచర్లకు జరిమానా. గతేడాది 10వ తరగతి మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా పాఠశాల విద్యాశాఖ శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టింది. మూల్యాంకనంలో సమూల మార్పులు తెచ్చేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రీకౌంటింగ్లో 5 కంటే ఎక్కువ మార్కులు తేడా వస్తే టీచర్లకు జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించింది. మార్కుల వ్యత్యాసం ఆధారంగా 1,500 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ఆ జరిమానాలు విధించనుంది. గతేడాది పలువురు విద్యార్థుల మార్కుల్లో భారీ వ్యత్యాసాలు వచ్చాయి. పేపర్లను సక్రమంగానే దిద్దినా వాటిని తుది మార్కుల్లో కలపడంలో చేసిన పొరపాట్ల కారణంగా విద్యార్థులకు మార్కులు తగ్గాయి. ఓ విద్యార్థికి ఏకంగా 30 మార్కులు తక్కువ వేయడం అప్పట్లో వివాదం అయ్యింది. ఆ అనుభవంతో పాఠశాల విద్యాశాఖ పొరపాట్లకు ఆస్కారం లేకుండా చర్యలు ప్రారంభించింది. ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే 1972కు సమాచారం ఇవ్వాలి. కలెక్టర్ లక్ష్మీశా, సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేద్దామని, ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే 1972కు సమాచారం ఇవ్వాలని, ఆ నెంబర్పై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ జి లక్ష్మీశా సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయంతో నషా ముక్స్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సిలింగ్ సేవలు తదితరాలపై మంగళవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశా అధ్యక్షతన సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు, డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె రామకృష్ణయ్య తదితరులు హాజరయ్యారు. జిల్లాలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డి అడిక్షన్ కేంద్రం సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్స్పాట్స్ తనిఖీలు తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, 34 డే యాంటీ డ్రగ్స్ సైకిల్ ర్యాలీలు కూడా జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు అన్నారు. ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ఆల్బెండజోల్. నులిపురుగుల నివారణ దినోత్సవంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా చిన్నారులు, కిషోర బాలల్లో రక్తహీనత, పోషకలోపాలకు కారణమైన నులిపురుగులను నివారించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ఆల్బెండజోల్ మాత్ర ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య విద్యాశాఖల ఆధ్వర్యంలో విజయవాడలోని సివిఆర్ హైస్కూల్లో నిర్వహించిన నులిపురుగుల మాత్రల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశా పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యంపై నులిపురుగులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. చిన్నారుల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే నులిపురుగులను నివారించేందుకు ఆల్బెండజోల్ మాత్ర సురక్షితమైన మార్గం అన్నారు. విద్యార్థుల విద్య, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపే నులిపురుగులను కేవలం ఒకే ఆల్బెండజోల్ మాత్రతో నివారించవచ్చన్నారు. ఆల్బెండజోల్ మాత్రను చిన్నారులు తప్పనిసరిగా వినియోగించడం ద్వారా పోషకాల లోపం, అలసట, బలహీనత వంటి సమస్యలను నివారించవచ్చన్నారు. ఏడాది నిండిన పిల్లల నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి చిన్నారి తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని సూచించారు. పంపిణీ చేసిన ఆల్బెండజోల్ మాత్రలు చిన్నారులు వినియోగించేలా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు పూర్తి పర్యవేక్షణ చేయాలన్నారు. వివిధ కారణాల వల్ల మాత్ర తీసుకొని చిన్నారుల కోసం ఈ నెల 24వ తేదీన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాత్రలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరమే. సామూహిక ఆత్మహత్య ఒప్పందంలో బతికి ఉన్నవాళ్లు దోషులేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు యత్నించినప్పుడు అందులో ఒకరు ప్రాణాలతో బయటపడితే అది ఆ వ్యక్తి చేసిన నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సినీ నటి ప్రత్యూష కేసులో ఆమె స్నేహితుడైన సిద్ధార్థరెడ్డే స్వయంగా విషపదార్థం కొనుగోలు చేసినట్లు తేలిందని, అతడు ముమ్మాటికి దోషేనని పేర్కొంది.
24 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రత్యూష కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థ్ రెడ్డిని ఆదేశించింది. కెనడాపై న్యూజిలాండ్ ఘన విజయం. స్థాయికి తగ్గ ఆట తీరుతో చెలరేగిన న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8 దశకు చేరింది. మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర తుఫాన్ ఇన్నింగ్స్తో అదరగొట్టారు. ఇక ఈ ఫలితంతో గ్రూప్ డి నుంచి ఆఫ్ఘాన్ జట్టు ఇంటి ముఖం పట్టింది. ఇదివరకే దక్షిణాఫ్రికా సూపర్ 8లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్కు దిగిన కెనడా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల స్కోరుతో ఆకట్టుకుంది. 19 ఏళ్ల యువ ఓపెనర్ యువరాజ్ సమ్రా సెంచరీ సాధించడం విశేషం. దీంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచి అహ్మద్ షహజాద్ రికార్డును అధిగమించారు. అలాగే ఈ టోర్నీలో శతకం బాదిన తొలి అసోసియేట్ దేశ ఆటగాడు కూడా. ఆ తర్వాత ఛేదనలో కివీస్ 15.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 176 పరుగుల స్కోరుతో నెగ్గింది. 2 వికెట్ల నష్టానికి 30 పరుగుల స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును ఫిలిప్స్, రచిన్ జోడీ సునామీ ఇన్నింగ్స్తో ఆదుకుంది. ఫిలిప్స్ 22 బంతుల్లోనే కివీస్ తరపున ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ 50ని పూర్తి చేశాడు. అలాగే 3వ వికెట్కు ఈ ఇద్దరు 72 బంతుల్లో అజేయంగా 146 పరుగులు జత చేయడం విశేషం. డి విటమిన్ ఎలా లభిస్తుంది? ఎముకలు, కండరాల బలోపేతానికి, గోళ్లు, దంతాల సంరక్షణకు, మధుమేహం నివారణకు, రక్తపోటును నియంత్రించేందుకు, రోగనిరోధక శక్తికి డి విటమిన్ అత్యవసరం. అలాంటి డి విటమిన్ శరీరానికి సహజసిద్ధంగా ఇలా లభిస్తుంది. రోజు శరీరానికి నువ్వుల నూనెతో మర్దన చేసి పావుగంట సేపు ఎండలో నిలబడితే శరీరానికి కావలసిన డి విటమిన్ సులభంగా లభిస్తుంది. పుట్టగొడుగులు, కోడిగుడ్డు పచ్చసొన, రెడ్ మీట్, నల్ల నువ్వులు, నెయ్యిలో డి విటమిన్ అధికంగా ఉంటుంది. వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. సాల్మన్, ట్యూనా, మాకిరెల్ లాంటి చేపలతో తయారు చేసిన వంటకాలను తినడం వల్ల కూడా శరీరానికి డి విటమిన్ అందుతుంది. పాలు, పెరుగు, జున్ను, సోయా పాలు, నారింజ పండ్లు, ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి డి విటమిన్ లభిస్తుంది. తరచూ గోధుమలు, రాగి, బార్లీ లాంటి తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటూ ఉంటే శరీరంలో డి విటమిన్ లోపం తలెత్తదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. యుద్ధ నౌకలు సిద్ధం. నేడే విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. భారత్ నుంచి 70కి పైగా నౌకలు, జలాంతర్గాములు. ఆస్ట్రేలియా అవుట్. సూపర్ 8కు జింబాబ్వే. టీ20 వరల్డ్ కప్లో పెను సంచలనం చోటు చేసుకుంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి అవుట్ కాగా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జింబాబ్వే సూపర్ 8కు దూసుకెళ్లింది. రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్లో షమీకి 8 వికెట్లు. జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ 302. బెంగాల్ రెండో ఇన్నింగ్స్ 99 ఆలౌట్. బెంగాల్ వెటరన్ పేసర్ మహ్మద్ షమీ అద్భుత బౌలింగ్తో రాణించిన జమ్మూ కశ్మీర్ విజయం అంచున నిలిచింది. 126 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన జమ్మూ జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగుల స్కోరుతో నిలిచింది. నేపాల్కు గెలుపు. దీపేంద్ర సింగ్ ఐరీ అజేయ అర్ధశతకంతో అదరగొట్టడంతో టీ20 వరల్డ్ కప్లో నేపాల్ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ సిలో మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో నేపాల్ 7 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ను చిత్తు చేసింది. జోష్లో టీమిండియా. నేడు నెదర్లాండ్స్తో మ్యాచ్. రాత్రి 7 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.